ప్రెజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కినేని వారసుడు నాగచైతన్య బ్రేకింగ్ న్యూస్. అది కూడా నటి శోభిత ధూళిపాలతో వివాహం. ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ఈ మాజీ కపుల్స్ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. నాగచైతన్య మాత్రం తన పర్సనల్ విషయంలో చాలా వైరల్ గా మారాడు. ముఖ్యంగా నటి శోభిత ధూళిపాలతో డేటింగ్ లో ఉన్నాడని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. అయితే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరి గురించి బాగా గాసిప్స్ వినిపించాయి. దీంతో అలాంటి గాసిప్స్ అన్నిటికీ కూడా నేటితో తెరపడినట్లే. కారణం ఈ రోజు శోభిత ధూళిపాల నాగచైతన్య నిశ్చితార్థం. దీంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళ అందరి దృష్టి కూడా శోభిత ధూళిపాల నాగచైతన్య వైపు తిరిగింది. అసలు ఈ విషయంపై సమంత ఎలా రియాక్ట్ అవుతుంది, నెక్స్ట్ సమంత పరిస్థితి ఏంటి, సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా, ఇంతవరకు సమంతపై నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కానీ డేటింగ్ కానీ మ్యారేజ్ కానీ అలాంటి విషయాలు ఇంతవరకు సమంతపై బయటికి రాలేదు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగచైతన్య అయితే శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని వివాహానికి సిద్ధమయ్యాడు. మరి సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సమంత నాగచైతన్య విడిపోవడంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఉన్నారు. ఆయన విడిపోతారు అని చెప్పిన వాళ్ళే సమంత నాగచైతన్య విడిపోయారని, వీళ్ళ విడిపోవడం విషయం పక్కన పెడితే ఆయన మాత్రం బాగానే ఫేమస్ అయ్యారు. అయితే రీసెంట్ గా జ్యోతిష్యుడు వేణుస్వామి మళ్ళీ నాగచైతన్య శోభిత ధూళిపాలపై రేపు జాతకం చెప్తానంటూ మళ్ళీ సోషల్ మీడియాలో ఒక స్టోరీ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. శుభమా అని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమైతే మధ్యలో మీ గోల్ ఏంటి వేణుస్వామి గారు అంటూ ఆడియన్స్ విపరీతంగా విరుచుకుపడుతున్నారు.